అయినా గానీ షింషాన్ లాస్ శాంటోస్‌లో సాయంకాలం పూట బైకేసుకొని కొండ మీదకి ఎక్కుతుంటే ఏమైనా మజా వస్తుంది గదా! అవునా ఏమో అయ్యా. అది గాని మనం ఏ బైక్ వేసుకెళ్తాం చూడు, సూపర్ బైక్ వేసుకుని కొండైతే ఎక్కుతున్నాం. అదేరా నాయనా ఈ కొండని ఈ బైకయితే ఎక్కలేకపోతుంది. మామూలుగా స్టంట్ బైక్ అయితే ఈజీగా ఎక్కేసేదిరా షింషాన్. బట్ ఇది సూపర్ బైక్ అయిపోయింది కదా! చూసావా కొండనైతే ఎక్కలేకపోతుంది. అవునా ఏమో ఏం కాదు, నువ్వైతే ట్రై చేయగలవు కానీ కానీ తగ్గేది లేదు. ఒరే నేనైతే ట్రై చేస్తానే ఉన్నానురా. చూడు స్కిడ్ అయిపోతా ఉంది. ఎట్లా పడితే అట్లా పోతుందిరా నాయనా ఈ బైకు. అసలైనా కంటే ఏమో నీకు ఐడియా దేనికి వచ్చింది? ఏం ఐడియారా? అదే డోయేమో అయ్యా, సూపర్ బైక్ తో కొండ ఎక్కిద్దామని. అదే మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తుంటాం కదా, తెలుసు కదా మన గురించి. అవును అది కానీ కరెక్టే. బట్ డోయేమో ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉంది. మరి మామూలుగా ఉండదురా షింషాన్. అక్కడ చూసేవా పైన అయితే ఒక విలేజ్ ఉంటుంది తెలుసా నీకు? ఏంటి పైన విలేజ్ ఉంటుందా? అవునరా షింషాన్, పైన అయితే ఒక విలేజ్ ఉంటుంది. లిటరల్లీ ఆ విలేజ్ కి మన లాస్ శాంటోస్ కి సంబంధమే ఉండదు తెలుసా? ఏంటి ఆ విలేజ్ కి మన లాస్ శాంటోస్ కి సంబంధం ఉండదా? అట్లా తెలియడం ఏమోయ్యా. వాళ్ళు అడవి మనుషులు లాగుంటారా షింషాన్. పొరపాటున ఎవరైనా కానీ వాళ్ళ విలేజ్ దగ్గరికి వెళ్ళారనుకో వాళ్ళైతే లేపేస్తారు. ఏంటి వాళ్ళ విలేజ్ దగ్గరికి వెళ్తే లేపేస్తారా? అవునరా షింషాన్, ఇంత ముందు నేనైతే ఒకసారి వెళ్ళాను. అప్పుడు నాకైతే వాళ్ళ గురించి తెలిసింది. బట్ డోయేమో అట్లా లేపేసి చచ్చిపోతారు కదా మనుషులు. హారా షింషాన్, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా వాళ్ళైతే చంపేస్తారు. అట్లా చంపేస్తే వాళ్ళ మీద కేసులు పడవా? లేదురా షింషాన్, వాళ్ళ మీద అయితే ఏం కేసులు పడవు. ఎందుకంటే వాళ్ళు అడవి మనుషులు కదా. ఊరే నాయన ఇదైతే చాలా విచిత్రంగా ఉంది డోయేమోయ్యా. మనం ఇప్పుడు వెళ్దాం అక్కడికి. లేదు లేదు నాకైతే సవాలం లేదు. నేనైతే వేరే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారా నీ దగ్గర నుంచి. ఏమన్సర్ డోయేమోయ్యా? అదే మనం వెళ్దామని చెప్పి అంటావేమో అని చెప్పి. ఓహో ఓకే ఓకే. బట్ నాకైతే కొంచెం భయంగా ఉంది డోయేమోయ్యా. నేనైతే రాను అక్కడికి. ఎందుకంటే చూసా కదా ఆ కొండలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఆ కొండల మీద వాళ్ళైతే ఇల్లులు కట్టుకొని చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడైతే ఉంటున్నారు. అక్కడికి ఎవరైనా వెళ్తారా చెప్పు? అదేరా షింషాన్, ఎవరు వెళ్ళరు. బట్ మనం వెళ్దామా అంటున్నాను నేను. వదిలేదులే డోయేమోయ్యా, నాకైతే వెళ్ళాలని లేదు. మనం వచ్చేసి మౌంట్ చీలాడు మీదకి వెళ్దాంలే. ఓకే అయితే ఈరోజు మనం మౌంట్ సీలాడ్ మీదే ఉందామా? డోయేమోయ్యా ఈ రోజు రాత్రి అంతా మనం మౌంట్ చీలాడు మీద టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే క్యాంపింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా. అవునరా షింషాన్, నువ్వు చెప్పింది కానీ కరెక్టే. మనమైతే క్యాంపింగ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు నుంచే వెళ్ళాలనుకుంటాం మౌంట్ సీలాడ్కి. చూద్దాం ఆగు. ఇటు దారుందిరా షింషాన్, ఎక్కడికి వెళ్తుంది ఈ దారి అసలా? ఏమో డోయేమోయ్యా నాకేం తెలుసు. ఇదేంటిది నువ్వు విలేజ్ దగ్గర తీసుకొచ్చేసి నేరుగా? ఒరే నాయన, వీలుగా చూసారంటే మనం లేపేస్తారు షింషాన్. మనం అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం సరేనా? సరే డోయేమోయ్యా వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పదా. ఇక్కడైతే ఉండకూడదు. అరే రాగు డోయేమోయ్యా ఆగు. ఏమైందిరా షింషాన్? ఒకసారి ఈ కొండ మీద చూడు. కొండ మీద అదేంటది? అక్కడేదో రాస్తున్నారు. అవును డోయేమోయ్యా అక్కడైతే రాసినట్టు చూసావా? డోయేమోయ్యా నన్ను పట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను. ఊరే షింషాన్ గా బైక్ దిగడం తెలీదారా నీకు? మోయ్యా ఏంటి డోయేమోయ్యా దుల్లేసుకుంటూ వచ్చేస్తున్నావు నువ్వు కానీ. ఊరే నేను బైక్ స్టాండ్ చేశాను షింషాన్, అదైతే జారుకుంటూ వెళ్ళిపోతుంది. ఆగి నేను వస్తున్నాను. సరిపోయింది డోయేమోయ్యా, నన్ను వదిలేసి నువ్వు బైక్ దిగి వెళ్ళిపోతావా? లేదు 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 షింషాన్, నేనైతే ఇప్పుడు బైక్ను పట్టేసుకున్నానులే. ఇప్పుడు పద అక్కడ అసలు ఏముందో తెలుసుకుందాం. డోయేమోయ్యా అది అసలు ఏంటి? ఏమోరా షింషాన్, పద మనం అయితే వెళ్ళి చూద్దాం. నేనైతే బైక్ లాక్ చేశాను. ఇప్పుడైనా జాగ్రత్తగా దిగు. దిగుతున్నా డోయేమోయ్యా. గివ్ ట్యాంక్స్ అంట. ఇంకా ఇక్కడ ఏ రాస్తున్నారు? అక్కడ చూసావా సూర్యుడు బొమ్మగా నేస్తున్నారు. అవును డోయేమోయ్యా నాకు తెలిసి ఈ గుహ ఈ కొండ మీద ఉండే వాళ్ళదా? అదే అనుకుంటారా షింషాన్, నాకు తెలిసి వాళ్ళ గురించి ఇక్కడైతే ఏ రాస్తున్నారు. ఇక్కడ చూడేమో ఇంకోటి ఏదో రాస్తున్నారు, ప్రేస్ హిమ్ అంట. ప్రేస్ హిమ్, ఇంకోటి ఏంటి నాకు ఇక్కడ కరెక్ట్ గా కనిపించట్లేదు. సీది ఐ ఏం రాస్తున్నారా ఇక్కడ? ఇదేంటిది? ఏమేంటో లోపల ఏముంది అసలు? ఊరే షింషాన్, లిటరల్లీ అసలు ఏముంది ఇక్కడ లోపల? ఏముండో ప్లీజ్ నాకని చెప్పు. ఇక్కడైతే హల్క్ ఉన్నాడు రా షింషాన్. ఏంటి హల్కా ఇక్కడ తినుకున్నాడు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. హల్క్, ఊరే హల్క్. లేదు ఫ్రెండ్స్, వీడైతే హల్క్ కాదు. మరి ఇంకెవరు డోయేమోయ్యా? ఇది హల్క్ సూట్ రా షింషాన్. ఏంటి హల్క్ సూటా? అవునరా షింషాన్, ఇది హల్క్ సూటే, వీడితే హల్క్ కాదు. అయినా కానీ హల్క్ సూట్ ఇక్కడే తిరిగి డోయేమోయ్యా. అదే కదరా షింషాన్, నాకు అర్థం కావట్లేదు. ఈ హల్క్ సూట్ కింద చూసావా మంటలు అయితే పెట్టున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఎముకల బొమ్మలుగానే ఉన్నాయిరా. డోయేమోయ్యా ఏదో తేడా జరుగుతుంది, ఏం చేద్దాం మరి ఇప్పుడు? నా ముందరేమో హల్క్ సూట్ ఉంది, వెనకాలేమో బైక్ ఉంది. ఏది చూస్ చేసుకుందాం షింషాన్? నేనైతే బైక్ ని చూస్ చేసుకుంటాను. సరే మరి పదరా లగ్గెత్తు, మనమైతే ఇక్కడ ఉండేదే లేదు. అవును డోయేమోయ్యా ఎందుకు తేడా కొడుతుంది? అక్కడ ఏ రాసి ఆ గుహ లోపల అయితే హల్క్ సూట్ ని పెట్టున్నారు వాళ్ళు. నాకు తెలిసి హల్క్ ని లేపేసి ఆ గుహలో పెట్టారా ఏంటి? ఇదిగా నా ఉండొచ్చు రా షింషాన్, ఈ ఊర్లో వాళ్ళు హల్కుని లేపేసి ఈ గోలో అయితే పెట్టుండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం డోయేమోయ్యా? అదేరా నాకు అర్థం కావట్లేదు. హల్క్ సూట్ ని కాపాడదామా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? మన హల్క్ సూట్ ని కాపాడదాం. బట్ షింషాన్ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. మనం కాపాడినట్టు వీళ్ళకి కానీ తెలిసిందనుకో వీళ్ళందరూ మన మీద అయితే దాడి చేస్తారు. బట్ డోయేమోయ్యా మనం సూట్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ వెయిట్ చేస్తే వాళ్ళైతే దాడి చేస్తారు. సూట్ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి కానీ ఎట్లా తెలుసు చెప్పు? అది కానీ కరెక్టే రా షింషాన్. చలో అయితే మనం ఇప్పుడు సూట్ తీసుకొని వెళ్దామంటావా?
అవును డోయమోయ్ సూట్ తీసుకుని వెళ్ళిపోదాం. సరే మరి నేనైతే ధైర్యం చేసి ఆ సూట్ తీసుకునే దానికైతే ట్రై చేస్తాను. అది అట్లుండాలి డోయమోయ్ అంటే త్వరగా డోయమోయ్ చీకటి పడిపోతుంది, మనం అయితే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఆహా షింగ్షాన్ ఒక్క నిమిషం నేనైతే చూస్తున్నాను. ఈ హల్క్ సూట్ కానీ చూడండి ఎట్లా పెట్టున్నారు, ఒక సైడ్కి అయితే పడేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వేసుకుంటావు డోయమోయ్ సూట్ని. ఇంకంతే కదరా షింగ్షాన్, మనం సూట్ వేసుకునే రావాలి. సరే మరి వేసుకో డోయమోయ్యా. చలో ఫ్రెండ్స్, నేనైతే ఈ హల్క్ సూట్ వేసుకుంటాను. అంత లోపల మీలో ఎవరైనా ఇంకా లైక్ కొట్టుకొని చూస్తుంటే ఫాస్ట్గా మన వీడియోకి అయితే లైక్ కొట్టేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా హల్క్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో #హల్క్ అని చెప్పి కానీ కామెంట్ చేయండి, ఓకేనా? చలో ఇంకా మనం లేట్ లేకుండా ఈ సూట్ని అయితే వేసేసుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, బయటకు చీకటి అయితే అయిపోయింది. ఆల్ రైట్, నేనైతే సూట్ వేసుకున్నాను. షింగ్షాన్ ఎక్కడున్నావు నువ్వు? నేను ఇక్కడే ఉన్నాను డోయమోయ్యా. ఎక్కడ్రా? ఇక్కడ ఉన్నావా? ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వెళ్ళిపోదాం డోయమోయ్. ఎట్లా వెళ్తాం ఇప్పుడు? మన బైక్లోనే వెళ్దాంరా. ఆగు, అయినా కానీ దీంట్లో పవర్స్ లేవేంటి? పవర్స్ లేవా? అవునరా షింగ్షాన్, హల్క్ సూట్లో పవర్స్ లేవు. ఏంటి హల్క్ సూట్ లో పవర్స్ లేవా? ఏం మాట్లాడుతున్నాడు డోయమోయ్యా? హల్క్ సూట్ లో చాలా పవర్స్ ఉండాలి కదా. అదేరా నాకు అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడైతే ఏం పవర్స్ వర్క్ అవట్లే. నేను ఒక్కసారి జంప్ చేస్తే ఆకాశంలోకి వెళ్ళేవాడిని, బట్ ఇప్పుడు మాత్రం జంప్ చేస్తుంటే ఏం నార్మల్ జంప్ లాగా అనిపిస్తుంది ఇది. అంటే డోయమోయ్ దీంట్లో పవర్స్ లేనట్టున్నా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ నుంచి బయటపడాలి. ఫాస్ట్గా రారా నువ్వు. వస్తున్నా డోయమోయ్యా. ఈ బైక్ ఏమో నీ ఒక్కడికే సరిపోయింది. ఊరే నా మెందుకి నిలబడుతూలే, రారా నాయనా. ఎక్కేసాను పడ్డావేమో ఇంకా. చలో చలో, ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా రోడ్లోకి అయితే వెళ్ళిపోదాం రా షింగ్షాన్. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్ డోయమోయ్. మనం అయితే ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ. ఆ విలేజ్ వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని అయితే ఏమైనా చేశారనుకో పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అవునరా షింగ్షాన్. ఓకే, మనం అయితే రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం రా దీన్ని ఎత్తుకొని? అది నీకే తెలియాలి డోయమోయ్యా. నువ్వే కదరా షింగ్షాన్ తీసుకోమనింది, అందుకని నువ్వే చెప్పాలి ఇప్పుడు. డోయమోయ్యా ఈ సూట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్స్ ఉన్నాయో లేవో చూడు. పవర్సా? అవును డోయమోయ్, పవర్స్. నేను ఇందాకలైతే చెక్ చేశాను రా షింగ్షాన్. ఇందాకలైతే నాకు అసలు ఏం పవర్స్ రాలేదు. ఇంకోసారి చెక్ చేయడం డోయమోయ్యా. సరే ఆగు, చెక్ చేస్తున్నాను నువ్వు చెప్పినట్టే. బట్ పవర్స్ అయితే వస్తున్నట్టు నాకేం అనిపించట్లేదు రా షింగ్షాన్. చూడు డోయమోయ్ ఒకసారి ప్లీజ్ నా కోసం ఇంకోసారి కరెక్ట్గా చెక్ చేయి. ఓకే షింగ్షాన్, నువ్వు చెప్పినట్టే నేనైతే ఇంకోసారి చెక్ చేస్తాను. ఇక్కడ ఒకవేళ చెక్ చేసినా కానీ బయట వాళ్ళు ఎవరికైతే కనిపించను నేను. ఓకే, ఇప్పుడైతే పవర్స్ వచ్చినాయి రా షింగ్షాన్. వచ్చినాయా పవర్స్? అవునరా షింగ్షాన్, పవర్స్ అయితే వచ్చినాయి. అబ్బా సూపర్ డోయమోయ్యా. ఇప్పుడు ఈ పవర్స్ ఏం చేయబోతున్నావు నువ్వు? ఏం చేయాలి నాకేం తెలుసు, నువ్వే చెప్పాలిరా షింగ్షాన్. నేనేం చెప్తా డోయమోయ్, నీకే తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్స్ అన్ని కరెక్ట్ వర్క్ అవుతున్నాయి చూడు. ఓకే, నేనైతే కార్ని చూసిరా ఫ్రెండ్స్, లిటరలీ ఒక్క చేత్తో పైకి లేపాను. ఈ కార్ని ఇప్పుడు మనం ఆకాశంలోకి అయితే పంపించేద్దాం. సూపర్ డోయమోయ్, వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ కార్ని ఇప్పుడైతే మనం బీచ్ లోకి పంపిద్దాం. ఊరే నాయన, అదే డోయమోయ్ వేరే ఐలాండ్ పంపించేసినట్టు నువ్వు. హారో షింగ్షాన్, దాదాపు ఐలాండ్ దాకా అయితే వెళ్ళిపోయింది అది. ఇటు పక్క అయితే ఐలాండ్ ఉంది చూసారా, ఆ కార్ వచ్చేసి కరెక్ట్ గా ఇటు పక్క నీళ్ళలో అయితే పడింది. జస్ట్ మిస్ డోయమోయ్, లేకపోతే నువ్వు అయితే ఐలాండ్ లో పంపించేసేవాడివి. సరే ఆగి, ఇప్పుడైతే ఈ కార్ని పంపిస్తాను. ఏంటి ఈ కార్నే ఐలాండ్ లోకి? హారో షింగ్షాన్, ఇప్పుడు చూడు నేరుగా ఈ కార్ని అయితే ఐలాండ్ లో పంపించేసాను. వెళ్తుంది అది, వెళ్తుంది వెళ్తుంది, కింద పడుతుందా? ఊరే నాయన, ఏంటి డోయమోయ్ అది మాయమైపోయింది? అంటే కొంచెం దూరం వెళ్ళిపోయింది కదా షింగ్షాన్, దానివల్ల మనకైతే కనిపించలేదు. బట్ అర్థమైంది కదా, నేనైతే ఐలాండ్ దాకా అయితే పంపించగలను. సూపర్ డోయమోయ్యా. ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయి దీంట్లో? ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయంటే చూసేవో షింగ్షాన్, లిటరల్ నేనైతే ఆకాశంలోకి వచ్చాను. ఉర్రే నాయన, ఆకాశంలోకి వచ్చి కిందకి దూకాను షింగ్షాన్. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే అనమాట ఈ పవరు. సూపర్ డోయమోయ్యా. ఇంకా వేరే వేరే పవర్స్ ఏమున్నాయి? ఇంకా వేరే వేరే పవర్స్ అంటే ఆగు చూస్తున్నా. ఓకే, ఇదిగానే ఇందాక చూసిన పవరే. ఇప్పుడు వేరే పవర్స్ అంటే ఏంట్రా షింగ్షాన్, నాకేం కనిపించట్లేదు. ఏంటి వేరే పవర్స్ ఏం కనిపించట్లేదా? అవునరా షింగ్షాన్, వేరే పవర్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. సరిపోయింది, దేనికి కనిపించట్లేదు డోయమోయ్యా? అదే కదరా నాకు అర్థం కావట్లేదు, వేరే పవర్స్ అయితే నాకేం కనిపించట్లేదు. చూడు డోయమోయ్యా, ఉంటాయి. ఊరే నేను చూస్తానే ఉన్నాను రా షింగ్షాన్. ఆ కారు చూడు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇది గమనండి, కొంచెం విచిత్రంగా అయితే ఉంది. అదేంటంటే నేను నాగంగానే చూసారా, మన హల్క్ అయితే స్కిడ్ వేస్తున్నాడు, స్కిడ్ వేసి అయితే ఆగుతున్నాడు. అవును డోయమోయ్, చూస్తాను నేను కానీ స్కిడ్ వేసి ఆగుతున్నాడు హల్క్. ఇట్లా ఇప్పుడైతే జరగలేదు కదా. అదే కదరా షింగ్షాన్, ఎట్లయితే ఎప్పుడు జరగలా. బట్ కొంచెం అయితే విచిత్రంగా ఉంది. సూట్ చూసారా, నేనైతే మళ్ళీ స్కిడ్ వేసాను. ఇద్దండి, స్కిడ్ వేస్తే నాయన రోడ్లంతా పగిలిపోయినాయి చూసారు ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి అయితే స్కిడ్ వేస్తే చూడండి. ఓకే, ఇప్పుడు నేనైతే ఇంకోసారి కానీ స్కిడ్ అయిపోతున్నాను చూసారా. స్కిడ్ ఆడ నుంచి స్టార్ట్ చేస్తే ఏడొకి వచ్చి ఆగాను. సూపర్ డోయమోయ్యా. ఇప్పుడు మనం ఈ సూట్ ఏం చేద్దాం? మనం ఈ సూట్ ని జాగ్రత్తగా మన దగ్గరైతే పెట్టుకుందాం షింగ్షాన్, ఏమంటావు? సరే డోయమోయ్, జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుందాం. అరే ఇదేంటిది? ఏమేంటి డోయమోయ్యా? ఊరే నా పవర్స్ పోయినాయిరా. ఏంటి పవర్స్ పోయినాయా? అవునరా షింగ్షాన్, పవర్స్ పోయినాయి, మళ్ళీ వర్క్ అవట్లేదు. సరిపోయింది, పవర్స్ అట్లా వర్క్ అవడం ఏమో. ఇదేంటిది, ఏమైనా విచిత్రం ఏంటి? అదే కదరా షింగ్షాన్, నాకు అర్థం కావట్లేదు. పవర్స్ అయితే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఇట్లదే నీ జరుగుతుంది అసలు. మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు కానీ పవర్స్ అయితే వర్క్ అవ్వలేదు. బట్ ఇప్పుడైతే నేను పవర్స్ ఆన్ చేస్తున్న మధ్యలోనే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయినాయి అయ్యి.
అట్లెట్లా ఆఫ్ అవుతాడేమో అయ్యా. హల్క్ సూట్ ఏమైనా ఐరన్ మ్యాన్ సూట్ లాంటిదే ఏంటి? హల్క్ బాడీ అంతా ఎనర్జీ ఉంటుంది కదా. అవునరా షింగ్షాన్, హల్క్ బాడీ అంతా ఎనర్జీ ఉంటుంది. వెయిట్ సెకండ్, ఇదేంటిది? ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఏంటో ఏమో అది. యూనిట్ గామా రేడియేషన్స్ టు రీస్టోర్ ది సూట్. ఏంటి గామా రేడియేషన్సా? అవునరా షింగ్షాన్, నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఏంటది? అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను కదా, అవుండో ఏమోయ్యా. దాంట్లో ఏం రాస్తున్నారంటే యూనిట్ గామా రేడియేషన్స్ టు రీస్టోర్ ది సూట్. అంటే మనకి గామా రేడియేషన్స్ అయితే కావాలి. అవి చూస్తే మనకేం వస్తాయో ఏమోయ్యా. ఈ సూట్ని రీస్టోర్ చేయొచ్చు అంటరా. అంటే నాకు తెలిసి ఈ సూట్లో ఏదో రిపేర్ అయితే ఉంటుంది. ఆ రిపేర్ని మనం అయితే గామా రేడియేషన్స్తో క్లియర్ అయితే చేయొచ్చు. బట్ ఏమో ఇప్పుడు మనకి గామా రేడియేషన్స్ ఆడ దొరుకుతాయి. అది చెప్పేవాళ్ళు ఒకే ఒకరైతే ఉన్నారు షింగ్షాన్. ఎవరినో ఏమోయే వాళ్ళు. ఇంకెవరు, మన లెస్టరే. ఇప్పుడు మనం లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే పద లెస్టర్ దగ్గరికి వెళ్దాం. అందుకంటే ముందు నేను నీ దాకా నడుచుకుంటా రావాలరా నాయన. బైక్ వేసుకొని కొంచెం దాకా వస్తావా? సరే డోయమో వస్తున్నా, నాకు ఒక్క సెకండ్. ఇంకా వెళ్దామా డోయమోయ్యా? వెళ్దాంరా షింగ్షాన్, ఫాస్ట్గా మనం అయితే లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అవునవును, లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత మనం వచ్చేసి ఈ సూట్ని అయితే రీస్టోర్ చేయాలి. బట్ షింగ్షాన్, ఈ రీస్టోర్ అన్ని చేయడం అవసరం అంటావా? అవసరం అంటావా ఏంటో ఏమోయ్యా. మన దగ్గర అయితే ఇప్పుడు హల్క్ సూట్ ఉంది తెలుసు కదా. మన మీద ఎంతో మంది గ్యాంగ్ వార్స్ అయితే చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ హల్క్ సూట్ మన దగ్గర అయితే ఉండాలి. అది కానీ కరెక్టేరా. బట్ ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. గామా రేడియేషన్స్ అంటే చిన్న మాటలు కదా అసలు. ఏంటో ఏమోయ్యా, అవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయా? అవునరా షింగ్షాన్, గామా రేడియేషన్స్ లిటరల్లీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. సపోజ్ నీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పడం ఏమో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అదేంటంటే ఇంతకుముందు మన హల్క్ గాని ఒక నార్మల్ మనిషి అనమాట. నార్మల్ మనిషి అయితే ఆ హల్క్ ఏం చేశారంటే ఎక్స్పెరిమెంట్ చేస్తూ చేస్తూ గామా రేడియేషన్స్ అయితే క్రియేట్ చేశాడు. ఏంటి గామా రేడియేషన్స్ హల్క్ క్రియేట్ చేశాడా? అవునరా షింగ్షాన్, ఒకప్పుడు, ఇప్పుడైతే కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోయ్యా? ఆ తర్వాత ఏం జరిగిందంటే అట్లా క్రియేట్ చేసినప్పుడు ఆ గామా రేడియేషన్స్ లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఆ చిన్న ప్రాబ్లం వల్ల ఏం జరిగింది? మన హ్యూమన్ లాంటి హల్క్ ఉన్నాడు కదా, అవునవును. వాడొచ్చేసి ఇట్లా కండలు పెరిగిన మాన్స్టర్ లాగైతే మారిపోయాడు. అంటే ఇప్పుడు హల్క్ లాగా మారిపోయాడా? అవునరా షింగ్షాన్, ఒకప్పుడైతే హల్క్ ఎంతో అందంగా స్లిమ్గా నాలాగైతే ఉండాడు. ఏంటి హల్క్ నీలాగున్నాడా? అంటే నాలాగుండాడనే అనుకో, నాకంటే కొంచెం తక్కువే. సరిపోయిండో ఏమోయ్యా. సర్లే జోక్స్ అపార్ట్, మనం వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్ గా లెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సరే డోయమో పదా, మనైతే ఇప్పుడు లెస్ట్ దగ్గరికి వెళ్దాం. గామా రేడియేషన్స్ గురించి అయితే నాకు కొంచెం అర్థమైంది. ఇదైతే నాకు సరిపోద్ది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకు కానీ అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమ్మయ్యా, ఫైనల్లీ మనం అయితే లెస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం రా షింగ్షాన్. డోయమో ఎందుకు లెస్ట్ అంకుల్ ఉంటాడంటావా? ఉంటాడులేరా నాయన, వండుకొని ఆడబోతాడు. ఇదిగో డోయమో లెస్ట్ అంకుల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. అవును డోయమో, నాకు ఇప్పుడే ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం రా? బాత్రూమ్ ఏమైనా వస్తుందా ఏంటి నీకు? అరే బాత్రూమ్ గా దాగ డోయమోయ్యా. సరే ఏంటో చెప్పు. అదేంటంటే నువ్వు ఇప్పుడు హల్క్ సూట్ వేసుకొని లెస్ట్ అంకుల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళావనుకో, లెస్ట్ అంకుల్ అయితే భయపడిపోతాడు. అవును రీ, అది కానీ కరెక్టే. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే సూట్ని ఇక్కడ పెట్టి నార్మల్గా నేను ఒక్కడినైతే వెళ్ళాలి లోపలికి. అవును డోయమోయ్యా, ఒకవేళ లెస్ట్ అంకుల్కి నువ్వు సూట్ వేసుకుని వచ్చావని తెలిసిందనుకో, ఆయన అయితే భయపడి పరిగిస్తాడు. అట్లా మాత్రం జరగకూడదు కదా. అవునరా శిక్ష, నువ్వు చెప్పింది కరెక్టే. ఒకవేళ లెస్టర్ భయపడి పరిగెత్తాడు అనుకో, అప్పుడు మనం ఈ సూట్ని రిస్టోర్ అయితే చేయలేం. అందుకని ఏం చేద్దామంటే మనం అయితే ఇక్కడ ఈ సూట్ని అయితే పెడదాం. ఓకే, నేనైతే నా సూట్ని ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు మనం అయితే వెళ్ళి లెస్టర్ ఉన్నాడో లేదో చూద్దాం. ఉంటాడులేడో ఏమో లెస్ట్ అంకుల్. లెస్ట్ అంకుల్, ఓ లెస్ట్ అంకుల్, ఎక్కడున్నారు మీరు? ఎవర్రా అది? డబులేటర్ సింగ్షాట్ నువ్వేనా? అరే లెస్టర్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు బెడ్ మీద నిలబడి? అంటే పైన లైట్ రిపేర్ వచ్చింది డామినేటర్, దాన్ని రిపేర్ చేస్తున్నాను. ఓకే రిపేర్ అయిపోయింది కదా? అయిపోయింది. ఎంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, ఇక్కడ దేనికి వచ్చావు? అదేంటంటే నీకు గామా రేడియేషన్స్ గురించి ఏమైనా తెలుసా? గామా రేడియేషన్సా? వాటి గురించి నీకు దేనికి? అది నేను విన్నాను, అందుకనిలే. ఓకే, నీకైతే చెప్తాను గానీ ఇంకెవరికైతే చెప్పకు. నేనెవరికి చెప్తాను చెప్పు. సరే అయితే చెప్తా చూడు. గామా రేడియేషన్స్ వచ్చి మన హ్యూమన్ ల్యాబ్స్ లో ఒక మూలనైతే తయారు చేస్తున్నారు. ఏంటి, గామా రేడియేషన్స్ హ్యూమన్ ల్యాబ్స్ లో తయారు చేస్తున్నారా? అవునవును డామినేటర్. హ్యూమన్ ల్యాబ్స్ లో దేని తయారు చేస్తున్నారు? అదంతా నాకు కానీ తెలీదు. నువ్వేం అడిగావు? ఎక్కడుంటాయని చెప్పి అడిగావు, నేను చెప్పాను. సరే మరి, నాకు ఇప్పుడైతే అర్థమైంది. హ్యూమన్ ల్యాబ్స్ లో అయితే తయారు చేస్తున్నారంట. హ్యూమన్ ల్యాబ్స్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమైనా తెలుసా నీకు? తెలుసు. ఇందుకీ ఆ గామా రేడియేషన్స్ ఎట్లా ఉంటాయి చెప్తావా? ఆ గామా రేడియేషన్స్ ఎట్లుంటాయంటే ఒక స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి. ఓకే, స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి. అండ్ అది లొకేషన్ ఎక్కడ? చెప్పా కదా, హ్యూమన్ ల్యాబ్స్ లో ఒక మూల అయితే ఉంటుంది. హ్యూమన్ ల్యాబ్స్ లో మూల ఒక స్విమ్మింగ్ పూల్ లాగైతే ఉంటుంది. అదైతే గామా రేడియేషన్స్. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటో ఏమో తెలిసిందా? తెలిసిందిరా షింగ్షాన్. ఇప్పుడు మనం అయితే హ్యూమన్ ల్యాబ్స్ దగ్గరికి వెళ్ళాలి. హ్యూమన్ ల్యాబ్స్ దగ్గరికి అదేంటో ఏమోయ్యా? ఒక్క నిమిషం, నేనైతే సూట్ వేసుకొస్తా, ఆ తర్వాత చెప్తాను. చలో, సూట్ అయితే వేసుకున్నాను. షింగ్షాన్, ఇప్పుడు మనమైతే హ్యూమన్ ల్యాబ్స్ దగ్గరికి వెళ్ళాలి. డోయమోయ ఇంతకు అసలు దేనికి వెళ్తారో నాకైతే చెప్పలేదు. అక్కడైతే గామా రేడియేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారంటరా. ఏంటి, హ్యూమన్ ల్యాబ్స్ వాళ్ళు గామా రేడియేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారా?
అవునరా శిక్ష, నాకైతే లెస్టర్ అదే చెప్పాడు, బట్ కరెక్ట్గా అయితే తెలియదు. ఇంతకీ ఆ గామా రేడియేషన్స్ ఎట్లుంటాయి డోయమోయ్యా? లెస్టర్ ఏం చెప్పాడంటే అయ్యో స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఉన్నట్టు ఉంటాయంట. ఏంటి స్విమ్మింగ్ పూల్లో నీళ్ళ? ఒరే నాయన, ఇదేదో విచిత్రంగా ఉంది కదా డోయమోయ్యా. రా శిక్ష, ఇప్పుడు మనం అయితే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు గామా రేడియేషన్స్ ఆ హ్యూమన్ ల్యాబ్స్లో ఉన్నాయా లేకపోతే లెస్టర్ చెప్పింది అబద్ధమా మనైతే తెలుసుకుందాం. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, లెస్టర్ మాత్రం నాకు ఏది చెప్పినా మాత్రం నిజమైతే చెప్తాడు. ఈ విషయంగా నిజమే చెప్పుంటాడని చెప్పి నమ్ముతున్నాడు డోయమోయ్ నువ్వు? రా శిక్షాన్, అయితే నిజమే అనుకుంటున్నా, బట్ నమ్మలేం రా శిక్షాన్ ఈ గామా రేడియేషన్స్ విషయంలో మాత్రం. చూద్దాం డోయమోయ్, మనమైతే వీళ్ళు ఒకసారి ట్రైల్ వేసామనుకో, ఆ తర్వాత మనకైతే అంత అర్థమైపోతుంది. ఇంకా మన సూట్కైతే పవర్స్ వచ్చేస్తాయి కదా. అది కానీ కరెక్టే. అండ్ చెప్పడం మర్చిపోయా, ఏంటో ఏమో అది. ఆ హ్యూమన్ ల్యాబ్స్ లో అయితే ఇప్పుడు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందంట. సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందా? అవునరా శిక్షాన్, సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువగా ఉందంట. ఎందుకంటే ఈ గామా రేడియేషన్స్ అంతా క్రియేట్ చేస్తున్నారు కదా, దానివల్ల అయితే సెక్యూరిటీ చాలా టైట్గా పెట్టున్నారంట. మనం లోపలికి వెళ్ళడమే ఇంపాసిబుల్ అని చెప్పి అన్నాడు లెస్టర్. అయితే ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్తాడో ఏమోయ్యా? నా దగ్గరే ఉందిరా, సూట్ ఉంది కదా, ఈ సూట్ వేసుకొని వెళ్ళిపోవడమే, తగ్గేదే లేదు. అంటే ఇప్పుడు నువ్వు సూట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోతావా? అంతే కదరా శిక్షాన్, అయినా కానీ నీకు తెలుసు కదా హల్క్ గడ్ సూట్ మీద బాంబులు పడినాగా ఏం కావని చెప్పి. అవును, అది కానీ కరెక్ట్ ఏమోయ్య. హల్క్ గడ్ సూట్ మీద అయితే బాంబులు పడినాగా ఏం కావు, ఇంకా బుల్లెట్లు అవన్నీ అంత చెప్పు. అది కానీ కరెక్టే. చలో ఇంకా మనం లేట్ లేకుండా ఫస్ట్ గా హ్యూమన్ ల్యాబ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ గామా రేడియేషన్స్ ఉన్నాయో లేవో చూద్దాం. ఆల్రెడీ ఫ్రెండ్స్, మనం అయితే ఆల్మోస్ట్ హ్యూమన్ ల్యాబ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇటు నుంచి ఒక లెఫ్ట్ కొట్టి నేరుగా వెళ్తే చాలు హ్యూమన్ ల్యాబ్స్ అయితే వచ్చేస్తుంది. అయినా కంటే ఏమో ఇక్కడ చాలా మంది సైంటిస్టులు పనిచేస్తుంటారు కదా. అవునరా శిక్షాన్, చాలా మంది అయితే పని చేస్తుంటారు. బట్ నాకైతే ఎందుకో తేడా కొడుతుందో ఏమోయ్యా. ఒరే ఏం తేడా కొట్టదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, అయితే ఏం టెన్షన్ ఉడబాక. సర్లేడా ఏమోయ్యా, బట్ నాకైతే ఇంకో డౌట్ ఉంది. అబ్బా నీ డౌట్లు తగలబడా, ఏంట్రా డౌట్ చెప్పు. అదేంటంటే ఇప్పుడు నువ్వేమో ఈ హల్క్ గడ్ సూట్ లో ఉన్నావు. సూట్లో ఉన్నాను చెప్పు. ఆ తర్వాత ఏంటి? నువ్వు ఇప్పుడు గామా రేడియేషన్స్ వాడితే నీకేమైనా జరుగుతుందా? ఒరే ఇదైతే మంచి క్వశ్చన్ రా శిక్షాన్, బట్ నాకైతే ఏం జరగదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ హల్క్ గడ్ సూట్ ఉంది కదా, ఎంత గట్టిదో, దీన్ని దాటి నా దాకైతే రావని అనుకుంటున్నాను రా గామా రేడియేషన్స్. సరే మరి చెక్ చేద్దాం లేడో ఏమోయ్యా, బట్ ఏమైనా అయిందనుకో చెప్తున్నా ముందరే, నేనైతే పరిగెత్తేస్తాను. ఊరే నన్ను కాపాడాల్సింది పోయి పరిగెత్తేస్తా అంటున్నావు కదరా శిక్షాన్. మరి శిక్షణ అంటే మామూలుగా ఉండదు మరి. చలో ఇంకా చాలే, మనం అయితే లోపలికి వెళ్దామా? నేరుగా లోపలికి రావాలా? వద్దులే రా శిక్షాన్, నువ్వైతే లోపలికి రావద్దు, ఎందుకంటే సెక్యూరిటీ ఉన్నారని చెప్పాడు కదా లెస్టర్. అందుకని నువ్వైతే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి గామా రేడియేషన్స్ ని చూసే వస్తాను. సరే డో ఏమో చూసేసరా. ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదే. ఓకే ఓపెన్ అవుతుంది. చలో శిక్షాన్, నువ్వైతే ఇక్కడే జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఓకేడా ఏమోయ్యా. నేనైతే ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు లెస్టర్ ఏం చెప్పాడంటే ఫ్రెండ్స్, ఏదో మూల అయితే ఉంటాయంట గామా రేడియేషన్స్, అవి అయితే మనం ఇప్పుడు చెక్ చేయాలి అసలు ఏ మూలు ఉన్నాయి ఏంటని చెప్పి. ఇక్కడైతే ప్రెసెంట్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎవరు లేనట్టే ఉన్నారే. అవును, ప్రెసెంట్ అయితే ఎవరు లేరు. ఎందుకైనా మంచిది, మనం చూసుకుంటానే లోపలికి వెళ్దాం. ఇక్కడ కానీ ఎవరైతే లేరు, ఇంకా ముందరికి వెళ్దాం, నిదానంగా అయితే వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్స్ చూసారంటే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అందుకని మనకి ఏం ప్రాబ్లం లేకుండా నిదానంగా చూసుకుంటా వెళ్ళామనుకోండి, చాలా ఈజీగా మన పని అయితే అయిపోతుంది. ఆల్ రైట్ నాకు తెలిసి మనం అయితే ఇటు పక్క వెళ్ళాలా, ఇటే వెళ్ళాలనుకుంటా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఎవరైతే లేరు. ఇక్కడ ఏదో గ్లాస్ ఉంది, ఇక్కడ ఆపోజిట్ గానీ ఎవరైతే లేరు. అంటే నాకు తెలిసి ఇక్కడ అంతా క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ అయితే లేరు. చలో మనం అయితే ఈ డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్దాం. సెక్యూరిటీ గార్డ్స్ లేరు, ఇక్కడ కానీ ఎవరు లేరు. ఇక్కడ నుంచి అయితే మనం రొంత ముందరకి అయితే వెళ్ళాలి. చలో నాకైతే ఇక్కడ ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. లిటరల్లీ మన లెస్టర్ దేనికి అట్లా చెప్పుంటాడైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, చాలా టైట్ గా ఉంటుందని చెప్పాడు. చూసారా, ఇక్కడైతే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, అండ్ అటు పక్క ముందరగా ఇద్దరైతే ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? లిటరల్లీ నేనైతే లాక్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇద్దరు చూడండి, ఇప్పుడైతే నా ముందర ఒకడు ఉన్నాడు. వీడిని లేపామనుకోండి, అక్కడ వెనకాలైతే ఇద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళైతే మనల్ని చూసేస్తారు. ఒకవేళ వీడిని లేపకుండా మనం వెళ్ళినా కానీ వాళ్ళైతే నన్ను చూసేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇటు పక్క ఏమైనా దారి ఉందా? లోడింగ్ బే. ఓకే ఇటు పక్క అయితే దారి ఉంది, నేను ఇందాక చూడలేదే. చలో మంచి ఐడియా అనేది. మనం అయితే ఇటు పక్క వచ్చేసాం. సెక్యూరిటీ గార్డ్ ఏమో అక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్, బట్ మనమైతే తిరిగ్గానే వచ్చేసాం. ఇక్కడ హ్యూమన్ ల్యాబ్స్ అని చెప్పి ఏదో లాక్ అయితే చేస్తున్నారు. ఈ రూమ్ కాదనుకుంటా. ఓకే, ఈ రూమ్ కి అయితే లాక్ చేస్తున్నారు. చలో నాకు తెలిసి మనం అయితే ఇటు పక్క వెళ్ళాలి. ఇటు పక్క కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఉండకూడదు. ప్లీజ్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉండకూడదు. వెయిట్ ఏ సెకండ్, మనం ఏంటి తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నామా? సరిపోయిందిరా నాయన, నాకైతే అర్థమే అవ్వలేదు ఫ్రెండ్స్. లిటరల్లీ నేనైతే తిరిగి వెనక్కి వస్తానని చెప్పి నాకైతే చిన్న డౌట్ కానీ రాలేదు, బట్ నేనైతే వెనక్కి తిరిగి వచ్చేసాను. లిటరల్లీ ఇప్పుడు మనకైతే వేరే దారి లేదు.
మనమైతే ఇటు నుంచే వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇటు పక్క నుంచే వెళ్ళాలి. అక్కడైతే వాళ్ళిద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరిని కానీ లేపేసి మనం అయితే అటు నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఎట్లా స్ట్రైట్కి వెళ్దాం? ఇక్కడైతే ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారే, ఇంకా నాకైతే వేరే దారి లేదు. నేనైతే నా పిస్టల్ తీసాను. సారీ సార్, మిమ్మల్ని అయితే లేపేశాను. అక్కడైతే ఇద్దరు ఉన్నారు. ఊరు నాయన వాళ్ళు నా మీద ఫైర్ చేస్తున్నారు. ఫైర్ చేసే ముందు నేనైతే వాళ్ళని లేపేశాను. సూపర్ అసలు. ఏమైనా లేపానా? చలో నైస్గా అయితే వీళ్ళ ముగ్గురిని లేపేశాను. ఇంకా లేట్ లేకుండా ముందరకైతే వెళ్తాం. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఫ్రెండ్స్. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే లేనట్టే ఉన్నారు. చూద్దాం ఆగండి. సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. ఇక్కడైతే ఎవ్వరు లేరు. లిటరల్లీ ఇక్కడ నుంచి అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. బట్ ఎందుకైనా మంచిది, మనమైతే జాగ్రత్తగానే వెళ్దాం. ఓకే, ఎవరైతే లేరు, ఇంకా మనం జాగ్రత్తగా అయితే వెళ్దాం. ఊరినాయన వీడాంటి నుంచి వచ్చాడు. అసలు లిటరల్లీ ఫ్రెండ్స్ నన్నైతే వాడు భయపెట్టేశాడు. ఊరే నాయన, ఏంటి ఎంతమంది వస్తున్నారు? వెళ్ళిపోదాం. ఊరే నాయన, వద్దు ఎంతమంది వస్తున్నారు చూడండి. వీళ్ళైతే వెనకాల నుంచి లేపేస్తాను. చాలా మంది అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే బుల్లెట్లుగానే ఏం తగలట్లేదు. లిటరల్లీ చూసారా, నా దగ్గర ఉండే గన్లో యామో గన్ అయిపోయింది. అందుకని నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇక్కడైతే ఆగేదే లేదు. చూసారా, వాళ్ళైతే నా వెనకాలే వస్తున్నట్టున్నారు. లేట్ లేకుండా మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇటు పక్క వెళ్దాం. పైకి వెళ్ళాలా ఇటు వెళ్ళాలా నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇటు వెళ్ళాలో లెస్టర్ ఏం చెప్పాడంటే ఏదో మూల అయితే ఉంటుందని చెప్పాడు. ఇటు పక్క ఏమైనా ఉందా? అది లేదు. ఇటు పక్క అయితే ఏం లేదు. ఏది ఏమైనా కానీ నేను కొంచెం ఫాస్ట్గా అయితే చేయాలి. వీళ్ళు చూడండి నా మీదకైతే వస్తున్నారు నాయన. ఓకే, ఇటు పక్క వెళ్ళి చూద్దాం. ఈ డోర్లన్నిటికీ లాక్లు వేసి ఏం చేస్తున్నారా నాయన మీరు? ఇటు పక్క వెళ్ళి చూద్దాం. ఏంట్రా, నాకైతే ఏం కనిపించలేదు. గామా రేడియేషన్స్ వచ్చి ఏయో స్విమ్మింగ్ పూల్ లాగైతే ఉంటాయని చెప్పాడు లెస్టరు. బట్ ఇక్కడ చూస్తే అసలు ఏం లేవు ఫ్రెండ్స్. చూసారా, నాకైతే అంతా నార్మల్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఏదో రూమ్ అయితే ఉంది, టెస్ట్ ఛాంబర్ అంట. ఇదేంటిది? టెస్ట్ ఛాంబర్ 2 అంట. ఏంటబ్బా ఇదంతా అసలు? అయ్యో, మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ల్యాబొరేటరీ 1 ఇక్కడ ఏమైనా ఉందా? ల్యాబొరేటరీ లోపల ఏం లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఏం లేవు. లిటరల్లీ వీడు చూడండి, ఎవరైతే ఫైర్ చేశారు ఇప్పుడు. ఎక్కడి నుంచి ఫైర్ చేస్తారా మీరు? లేకపోతే నాకు అట్లా అనిపించిందా? లేదు, ఇక్కడైతే ఎవరు లేరు. చలో, ఎందుకైనా మంచిది, మనమైతే జాగ్రత్తగానే ఉందాం. అయినా కానీ జాగ్రత్తగా ఉన్నా కానీ వాళ్ళు అసలు నన్ను ఏం చేయగలుగుతారు చెప్పండి? లిటరల్లీ నాది వచ్చేసి ఐరన్ బాడీ అనమాట. హల్క్ బాడీ తెలుసు కదా, దీని మీద బుల్లెట్లు వచ్చినా రాకెట్లు వచ్చినా ఏం కాదు. అండ్ వాళ్ళు ఫైర్ చేసినా కానీ నా దాకైతే రావు. బట్ కొంచెం అయితే భయం ఉంటుంది కదా, ఆ భయమే అనమాట. వెయిట్ సెకండ్, ఇదేంటిది? ఇదేదో ఇక్కడైతే ఎలివేటర్ ఉంది. దీని లోపలికి వెళ్ళి చూద్దాం మనం. చలో, నేనైతే యూజ్ చేశాను. ఇది చూసారా ఫ్రెండ్స్, నా తలకాయ కానీ అక్కడైతే ఇరుక్కోపోయింది పైన. హల్గాడు మరి అంత పెద్దగా అయితే ఉన్నాడు. ఓకే, మనమైతే ఏదో ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇదేంటిది? చూసారా ఫ్రెండ్స్, కింద నుంచి అయితే ఏదో పొగ వస్తుంది. అంటే నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో గామా రేడియేషన్స్ అయితే ఉన్నాయి. చలో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని లేపేయడమే, మనకైతే వేరే దారి లేదు. లిటరల్లీ ఫ్రెండ్స్, నాకైతే గామా రేడియేషన్స్ ఫీల్ అయితే అవుతున్నాయి. ఇక్కడ నా చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వెయిట్ సెకండ్, ఈ డోర్ చూసారా? లిటరల్లీ ఈ డోర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఆగండి, మనం అయితే ఈ డోర్ వెనకాలకి వెళ్ళి చూద్దాం. అండ్ నాకు అనిపిస్తుంది గామా రేడియేషన్స్ అయితే ఈ డోర్ లోపలే ఉన్నాయని చెప్పి. చలో నేనైతే వచ్చేసాను. ఊరా నాయన, లిటరల్లీ మనం అయితే ఈ గామా రేడియేషన్స్ ఛాంబర్లోకి అయితే వచ్చేసాం. వాట్ ద హెల్ ఫ్రెండ్స్, లిటరల్లీ మనం అయితే గామా రేడియేషన్స్ ఉండే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా, ఈ నీళ్ళంతా గామా రేడియేషన్సే, మన లెస్టర్ చెప్పినట్టు. నాకైతే అంతా ఫీల్ అయితే అవుతుంది. చలో, ఇంకా మనమైతే ఈ సూట్ని రీస్టోర్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు దాకా నాకైతే పవర్స్ రాలేదు. బట్ నేనైతే ఈ నెలలోకి వెళ్ళంగానే పవర్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా లేట్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదామా? 3, 2, 1 నేనైతే జంప్ చేసాను. ఓకే, మనకైతే పవర్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. లిటరల్లీ ఆ నీళ్ళలోకి దూకి బయటికి రాగానే లిటరల్లీ నా బాడీలో చేంజెస్ అన్నీ అయితే నాకు అర్థమైపోయినాయి. అంటే నేను ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయినట్టు. స్టార్టింగ్లో మనం అయితే పవర్స్ వాడాం కదా, వాటికంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు నాకైతే ఫీల్ అవుతుంది. చలో, ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళి పోలీసు వాళ్ళతో అయితే గొడవ పెట్టుకుందాం. లిటరల్లీ ఫ్రెండ్స్, నా మీద చూసారా 5 స్టార్స్ అయితే పడున్నాయి. ఇప్పుడు మనం ఈ 5 స్టార్ పోలీసులతో ఆడుకుందాం. ఇంకా లేట్ లేకుండా మనం అయితే బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని కానీ లేపేద్దాం. ఇటు పక్కన దారి ఇటుపక్కే కదా. ఇటుపక్క. చలో ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు, ఎవరైతే లేరు. అందరైతే భయపడి వెళ్ళిపోయినట్టున్నారు. షింగ్షాన్, ఒరే షింగ్షాన్, ఉన్నావా లేవా? ఉన్నాను డాయిమో ఇక్కడే. చూసావా, మీ డామిమో అయితే స్ట్రాంగ్ గా మారి వచ్చేసాడు. ఏంటి స్ట్రాంగ్ మారిపోయావు డాయిమోయా? అవునరా షింగ్షాన్, నేనైతే స్ట్రాంగ్ గా మారిపోయాను. లిటరల్లీ ఎంత స్ట్రాంగ్ గా తెలుసా? నా పవర్స్ గురించి నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ చూడు, ఒక హెలికాప్టర్ అయితే వస్తుంది. ఇప్పుడు హెలికాప్టర్ ఏం చేయబోతున్నావు? ఈ హెలికాప్టర్ ఏం చేయబోతానంటే ఆగు చెప్తారు నాయన. మొత్తం 3 హెలికాప్టర్లు వచ్చినాయిరా.
ఆగండి చెప్తాం మీ సంగతి. హెలికాప్టర్ ఇది తీసుకో ఒకటి. ఊరు నాయన ఏంట్రా రాయి అంత దూరం వెళ్ళిపోయింది. హెలికాప్టర్ మళ్ళీ మిస్ అయింది. ఈసారి ఎట్లా మిస్ అవుతుందో చూస్తా. లేదురా ఏంట్రా మిస్ అవుతుంది, నా గురి మిస్ అవుతుందిరా. సరిపోయింది డోయమో, చూసుకుని జాగ్రత్తగా కొట్టు. ఊరే షింక్షాన్ గురి మిస్ అయిపోతుందిరా. డోయమో ఇక్కడైతే ఇంకో హెలికాప్టర్ దాని దగ్గర కొట్టు. ఓకే షింక్షాన్ కొడతా. ఈసారి దేనికి తగలదో చూస్తా. అది ఏమైనా తగిలిందా? దెబ్బకైతే అక్కడ ఉండే పైలట్ కిందకు వచ్చి పడిపోయాడురా. ఇంకో హెలికాప్టర్ డోయమోయ్యా. ఓకే దీనికి గనైతే ఇచ్చేద్దాం ఖర్చులకి. మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు. ఇది తీసుకో. ఊరే అదేంటది లిటరల్లీ ఫ్రెండ్స్ చూసారా, దాని ఫ్యాన్ లోపల నుంచి రాయి తెలిపోయింది. అండ్ క్రాష్ గానే అయిపోయింది హెలికాప్టర్. సూపర్ డోయమోయ్యా. ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయి కొత్తగా ఇంకేదో పవర్ వచ్చిందిరా షింక్షాన్, ఆకు చూపిస్తా. రేజ్ బూస్ట్ అంట. ఇదేంటిది? ఓరే నాయన నా చుట్టూ అయితే గ్రీన్ కలర్ లైట్ వెళ్తుందిరా షింక్షాన్, చూసేవా? అవును డోయమో, నీ చుట్టూ అయితే గ్రీన్ కలర్ లైట్ వెళ్తుంది. ఊరే నాయన ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఆగు ఇప్పుడు చెప్తా, ఆగు. వీళ్ళందరి సంగతి ఇప్పుడు చెప్తా. తీసుకోండిరా. ఓహో ఏమైనా పవర్ డోయమో ఇది. ఒక కార్ అయితే వస్తుంది, ఈ కారుగా వెనక్కైతే పంపించేద్దాం. ఇంకా ఎవరైనా వస్తున్నారా? ఆగండి పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళని వెనక్కైతే పంపించేద్దాం. సూపర్ డోయమో, నీ పవర్స్ అయితే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినట్టున్నాయి కదా. అవునరా షింక్షాన్, నా పవర్స్ అయితే చాలా ఎక్కువ అయినాయి. అంటే ఇదేంటిది మళ్ళీ నార్మల్గా అయితే మారిపోయాను నేను. ఇందాకలైతే గ్రీన్ కలర్ లైట్ వెళ్తుంది కదా నా మీద. అవును డోయమోయ్యా, ఇప్పుడైతే నార్మల్ గానే ఉన్నావు నువ్వు. ఆగాగు ఇంకా ఎంతమంది పోలీసు వాళ్ళు వస్తారు చూస్తా. ఎంతమంది వచ్చినా కానీ నేనైతే వాళ్ళని లేపేస్తాను. ఊరి ఇదేంటిది ట్రైన్ గా ఎగిరిపోయిందిరా. సరిపోయింది, ట్రైన్ నీకు తగలడం ఎగిరిపోయింది కదా డోయమోయ్యా. అదే కదరా షింక్షాన్, ఈ ట్రైన్ అయితే ఇంతకు ముందు ఎంత స్ట్రాంగ్ గా ఉండేది, బట్ ఇప్పుడు ఈ హల్క్ చేతిలో మాత్రం ట్రైన్ ఊరికి ఎగిరిపోయింది. ఇంకా ఎక్కడైతే పోలీసులు చాలా మంది ఉన్నారు. హలో సార్ వెళ్ళండి మీరు. ఇంకా సూపర్ డోయమోయ్యా, ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయి? ఇంకా నా దగ్గర వచ్చేసి అటామిక్ స్లామ్ అనే ఒక పవర్ అయితే ఉంది. ఈ పవర్ ఊరే ఏంటిది అసలు, లిటరల్లీ ఏం జరిగింది? అటామిక్ స్లామ్ ఏంటి డోయమోయ్యా అది? అదేంటంటే ఆగు ఇప్పుడు చెప్తా, ఆగు. చూసావా అటామిక్ స్లామ్ ఇది. నా చేతుల్లో నుంచి ఏదో లైట్ అయితే వస్తుంది, బట్ ఏం జరగట్లేదే. ఇప్పుడు నేనైతే మళ్ళీ అటామిక్ స్లామ్ అయితే వాడను. లిటరల్లీ కార్ చూసే శిక్షణ ఎగిరిపోయింది. సరిపోయింది డోయమో, చూడు ఎంతమంది పోలీసులు వస్తున్నారు. నీకైతే ఈ రోజు దబిడి దిబిడే. ఎవరిని పట్టుకొని ఏమంటున్నావు? దబిడి దిబిడి వీళ్ళకి చూపిస్తా, తీసుకోండిరా. చూసేవో ఒకే ఒక చెప్పటికి అందరైతే వెళ్ళిపోయారు. అదే డోయమో, చాలా భయంకరమైన క్లాప్ అది. ఇప్పుడు చూడు హెలికాప్టర్ వస్తుంది. హెలికాప్టర్ కానీ ఒక్క క్లాప్ పవర్ అంటే చూపిస్తా. హెలికాప్టర్ అరే హెలికాప్టర్ అయితే పైన ఉంది కదా, నేనైతే వాడలేను అనుకుంటున్నావు. పడిపోయింది, అది కింద పడిపోయింది. నా క్లాప్ పవర్ కి కింద పడిపోయింది హెలికాప్టర్. సరిపోయింది, నీ క్లాప్ పవర్ మరి ఎంత స్ట్రాంగ్ డోయమోయ్యా. మరి మామూలుగా ఉండదురా షింక్షాన్, పైన హెలికాప్టర్ కానీ కిందకు వచ్చి పడిపోతున్నాయి. ఇది చూసేవా, ఇదైతే డైరెక్ట్ బ్లాస్ట్ అయిపోయింది. సరిపోయింది డోయమోయ్యా, లిటరల్లీ నీ క్లాప్ పవర్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి మామూలుగా ఉండదు. చలో ఇంక మనైతే పోలీసులతో ఆడుకుంది చాలుగానే, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తున్నాడు డోయమోయ్యా? అంటే కేసులు ఉన్నాయి కదా షింక్షాన్, కేసులు మనైతే తప్పించుకోవాలి. అవునవును, కేసులు తప్పించుకోవాలి, మర్చిపోయాను. నీ మీద కేసులు ఉన్నాయి అనుకో, ఇంకా అట్లే పెరగతా అయిపోతాయి. అందుకనే ఫాస్ట్ గా అయితే మనం వెళ్ళిపోదాం ఇంటి నుంచి. ఎక్కడికి వెళ్దాం? ఈ కొండపైన అనుకుంటే. ఈ కొండపైన దాక్కుంటే నాకు తెలిసి ఎవరైతే నేను పట్టుకోలేరు అనుకుంటాడో ఏమోయ్యా. సరే ఆగు, నేనైతే ఈ కొండ మీద వెయిట్ చేస్తా కాసేపు. ఓకే స్టార్లు అయితే వెళ్తున్నాయి. ఇంకా మనైతే కాసేపు వెయిట్ చేసిన తర్వాత వెళ్దాం ఫ్రెండ్స్. స్టార్లు అయితే కొట్టేసుకుంటున్నాయి కదా, నాకు తెలిసి ఇట్లే కాసేపు కొట్టుకునే అనుకోండి, మొత్తం కేసులన్నీ అయితే వెళ్ళిపోతాయి. ఆల్ రైట్, మన మీద అయితే కేసులుండి అని అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే ఫ్రీగా తిరగొచ్చు అనమాట. అంటే కేసులు నిలిపినాయి కదా ఏమో, ఇంక ఈ సూట్ కానీ మనకే కదా. ఆరా షింక్షాన్, ఈ సూట్ కానీ మనం కావాలనుకుంటే హల్క్కి రిటర్న్ అయితే ఇవ్వచ్చు. బట్ ఫ్రెండ్స్ మీరేం చేస్తారంటే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మనం ఈ సూట్ని హల్క్కి ఇద్దామా లేకపోతే వద్దా కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరైనా లైక్ కూడా చూస్తుంటే ఫాస్ట్గా లైక్ కొట్టేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ వీడియోకి తింటే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వచ్చి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.